ఇది మన మున్సిపల్ శాఖ మార్చులు అన్న తారక రామారావు గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గౌరవ హోంశాఖ మార్చులు మహమూద్ అలీ గారికి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు సోదరిమణి విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారికి, కార్పొరేటర్ స్థానిక ఖైరతాబాద్ కార్పొరేటర్ సోదరిమణి విజయరెడ్డి గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారికి, రామ్కి ఎండి గారు గౌతమ్ రెడ్డి గారు, ప్రాజెక్ట్ డైరెక్టర్ తోట వెంకట్రావు గారు, రామ్మోహన్ రావు గారు, అడిషనల్ కమిషనర్స్ సంతోష్ గారు, జోనల్ కమిషనర్ రవికిరణ్ గారు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు, డిప్యూటీ కమిషనర్ వంశీ గారికి, మున్సిపల్ అధికారులకు, రామ్కి మేనేజ్మెంట్ సభ్యులకు అందరికీ నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఈరోజు మన డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధితో పాటు ఒక నూతనమైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తోని మారుతున్నటువంటి సమాజంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒకవైపున అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జెస్, రోడ్స్ కానివ్వండి, మరి దీంతో పాటు నాలాస్తో పాటు ఈ గ్యార్బేజ్ లిఫ్టింగ్ కూడా ఇండియాస్ మోస్ట్ అడ్వాన్స్డ్ మున్సిపల్ వేస్ట్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఈరోజు నేను రామ్కి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మరి రామన్న డైరెక్షన్లో ఇవి 100 దాటుతున్న ఈ వెహికల్స్, దీనివల్ల మరి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా మరి పెద్ద ఎత్తున పెరగడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఒక్కసారి నెమరు వేసుకుంటే మీకు వైకుంఠ ధామాలతో పాటు, పార్కులతో పాటు ఈరోజు మరి ఫుట్పాత్లు కానివ్వండి, బస్ బేలు కానివ్వండి, చాలా కార్యక్రమాల్ని మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిది. మాకు కూడా గడిచిన 30-32 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎంతోమంది మినిస్టర్స్ని చూసినాం, కానీ మరి మీలాంటి డైనమిక్ మినిస్టర్ ఉండడం నిజంగా హైదరాబాద్ పౌరుల అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంచేసినటువంటి తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్యులు పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు రాష్ట్ర హోంమంత్రి గారు పెద్దలు महमूद अली गारू। महमूद भाई, आपको जन्मदिन मुबारक हम सबके तरफ से। आज आपकी जन्मदिन मुबारक। आप 100 साल जिए और एकदम तंदुरुस्त रहे और बहुत लंबी उम्र रही आपकी, यही दुआ करता हूँ। गौरवनीयुलु మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, గౌరవనీయులు మా కమిషనర్ గారు లోకేష్ గారు, గౌరవనీయులు గౌతమ్ రెడ్డి గారు, మన రామ్కి సిఇఓ గారు, వేదిక పైన ఉన్న జోనల్ కమిషనర్లకి, ఇంకా ఇతర అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ గారు విజయారెడ్డి గారికి, ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఏ నగరానికైనా 2 రకాల ముఖ్యమైన వ్యర్థాలు ప్రతిరోజు కూడా ఉత్పత్తి అయితే అది మీ అందరికీ కూడా తెలిసిందే.
సాలిడ్ వేస్ట్ ఉంటుంది, లిక్విడ్ వేస్ట్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మనం ఎప్పుడైతే 2015లో తీసుకున్నామో అప్పటి నుంచే ఒక సమగ్రమైన, ఒక అర్థవంతమైన, ఒక ఆచరణాత్మకమైన అంటే ప్రాక్టికల్ ఎజెండా తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మనం ఎండ్ టు ఎండ్ వేస్ట్ మేనేజ్మెంట్కి పరిష్కారాలు వెతుకుతూ వస్తూ ఉన్నాం. 2013-14 ఆ ప్రాంతంలో మన హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 2500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దానికి జిహెచ్ఎంసీ ముందుండి రామ్కీ సంస్థ జిహెచ్ఎంసీ కలిసి వ్యర్థాల నిర్వహణ ఏదైతే సమర్థవంతంగా చేస్తున్నారో దానివల్ల 2500 మెట్రిక్ టన్నుల నుంచి 6000 మెట్రిక్ టన్నుల చెత్త కలెక్షన్ ఎవ్రీడే ఈరోజు హైదరాబాద్లో జరుగుతూ ఉందనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో 3 అంకాలు ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. ఒకటి డోర్ టు డోర్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, ప్రైమరీ కలెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎఫిషియెంట్గా మనం డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి, ప్రజలకి మేలు జరగాలి, పట్టణం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం నగరంలో 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లని మనం ఎంగేజ్ చేయడం జరిగింది. అందులో 2500 హైదరాబాద్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పుడు 2015లో తీసుకున్నాం. మరొక 650 స్వచ్ఛ ఆటోలని పోయిన సంవత్సరం మార్చి 25 నాడు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మరొక 1350 స్వచ్ఛ ఆటోలని పోయిన సంవత్సరం డిసెంబర్లో 13 డిసెంబర్ నాడు ప్రారంభించుకున్నాం. ఆ రకంగా మొత్తంగా 4500 స్వచ్ఛ ఆటోలను ఈరోజు హైదరాబాద్ నగరంలో చెత్త కలెక్షన్ కోసం మనం వాడుతూ ఉన్నాం. ఇవి కాకుండా మరొక 400 ఆటోలు కూడా దాదాపు ఇంకో నెల రోజుల్లో రాబోతూ ఉన్నాయి. అవి వచ్చినట్టయితే దాదాపు 5000 స్వచ్ఛ ఆటోలతో హైదరాబాద్లోని 150 జిహెచ్ఎంసీలోని 150 డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డోర్ టు డోర్ కలెక్షన్ మరింత ఎఫిషియెంట్గా, మరింత సమర్థవంతంగా చేసేదానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఒకసారి ప్రైమరీ కలెక్షన్ అయిన తర్వాత మనం ఆ చెత్తని సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. హైదరాబాద్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఆ చెత్త బండ్లు రోడ్డు మీద అంతా చెత్త వెదజల్లుతూ తిరిగిపోయే బండ్లు ఎప్పుడు కనబడుతూ ఉండేది. అట్లా కాకుండా ఒక విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలి అంటే ఆధునికమైన వ్యవస్థ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీ కళ్ళ ఎదురుగా కనబడుతున్న ఈ బండ్లని ఏవైతే మనం రిఫ్యూజ్ కాంపాక్టర్లు కానీ, అదే రకంగా ఈ మన హుక్ మౌంటెడ్ వెహికల్స్ కానీ, సిలిండ్రికల్ స్టాటిక్ కంటైనర్స్ కానీ, వీటన్నిటిని కూడా మనం అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. దీనివల్ల ఒక వాహనం నుండి బయటికి చెత్త అనేది కనబడకుండా, చెత్త అనేది పడకుండా ఒక మోడర్న్ ఎదిగిన దేశాల్లో, వృద్ధి చెందిన దేశాల్లో, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్లో ఎట్లాంటి మరి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుందో ఆ రకమైన ఏర్పాట్లు మనం ఈరోజు హైదరాబాద్లో కూడా చేసుకుంటూ ఉన్నాం. మీరు చూసినట్టయితే ట్రాన్స్ఫర్ స్టేషన్లు మనకి ఒక 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో. వాటిలో 11ని ఇప్పటికే ఆధునీకరించినాం. మరొక 4 ప్రస్తుతం ఆధునికీకరణ, మోడర్నైజేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఒక 2 కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. ఐ రిక్వెస్ట్ కమిషనర్ అండ్ మేయర్ ఈ 17కి 17ను కూడా అతి త్వరలో 100% మోడర్నైజ్ చేసేసి ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలకు కూడా ఎట్లాంటి దుర్గంధం కానీ, ఎట్లాంటి ఇబ్బంది కానీ రాకుండా చూడవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉందని చెప్పి నేను మేయర్ గారిని, కమిషనర్ గారిని కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా మన ప్రైమరీ కలెక్షన్తో పాటు, ట్రాన్స్ఫర్ స్టేషన్లతో పాటు సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్, అంటే ఒక ఇంటి నుండి చెత్త తీసుకొని ట్రాన్స్ఫర్ స్టేషన్కి పోవాలి అంటే అప్పుడప్పుడు ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్ కొద్దిగా దూరం ఉండడం వల్ల, ఎందుకంటే హైదరాబాద్ 675 స్క్వేర్ కిలోమీటర్ల నగరం, ఇక్కడ 17 మాత్రమే ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉంటే సరిపోవు అనే ఉద్దేశంతో సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ పెట్టినాం. ఆ సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా మొత్తం 95 పాయింట్స్లో, అంటే మొత్తం 150 డివిజన్లు ఉంటే ఒక 95 పాయింట్స్ పెట్టినట్టయితే అప్పుడు ఆటో ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఆ ఆటో కూడా ఎక్కువ ట్రిప్పులు తిరిగి మరింత ఎఫిషియెంట్ మనం చెత్త కలెక్షన్కి వీలవుతుందన్న ఉద్దేశంతో 95 సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందులో అక్కడే ఏ ప్రాంతంలోనైతే ఉంటాయో స్టాటిక్గా ఫిక్స్డ్, అంటే స్టేషనరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ ఏమో 24, వాటితో పాటు మొబైల్ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్, అంటే ఇలా ఇప్పుడు ఈరోజు ఒక 20 బండ్లు అట్లాంటివి లాంచ్ చేస్తూ ఉన్నాం. వాటికి హుక్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. ఆటో నుంచి తీసుకొచ్చిన చెత్తని నేరుగా అందులోకి తీసుకొని ట్రాన్స్ఫర్ స్టేషన్కి తరలించే వీలు ఉంటుంది. అందులో ఒక 20 ఈరోజు లాంచ్ చేస్తున్నాం.
మరొక 51 లాంచ్ చేయాల్సి ఉంది. ఐ రిక్వెస్ట్ మేయర్ అండ్ కమిషనర్ ఈ 51 మిగతా వాహనాలు కూడా మనం తీసుకొచ్చినట్టయితే మరింత ఎఫిషియెంట్గా హైదరాబాద్ని క్లీన్గా ఉంచేదానికి కూడా అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఒక 64 హుక్ మౌంటెడ్ వెహికల్స్ ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నాయి. వాటికి అదనంగా మరొక 20 వాహనాలను ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాం. సిలిండ్రికల్ స్టాటిక్ కంటైనర్స్ ఇప్పటికే మనం పోయిన సంవత్సరమే ఒక 76 లాంచ్ చేసుకున్నాం. మరి ఈరోజు మరొక 20 లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను. ఈ చెత్త అనేది కనబడకుండా దాన్ని సవ్యమైన పద్ధతుల్లో ట్రాన్స్పోర్ట్ చేసి ఆ తర్వాత మూడో అంకం ట్రీట్మెంట్. ఒకటి కలెక్షన్, రెండవది ట్రాన్స్పోర్టేషన్, మూడవది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ విషయంలో మీ అందరికీ కూడా తెలుసు, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఇప్పటికే మనం ప్రారంభించుకున్నాం. మొత్తం 24 మెగావాట్ల సామర్థ్యంతో 485 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జవహర్ నగర్లో 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరొక 24 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కూడా నిర్మాణంలో ఉంది. దానికి ఒక 550 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా వచ్చే సంవత్సరం ప్రారంభించేదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. దీంతోపాటు జవహర్ నగర్ ఎక్కడైతే డంప్ యార్డ్ ఉందో అక్కడ ఒక లెగసీ వేస్ట్, అంటే ఆ పాతకాలంలో గతంలో ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కుప్పలుగా అక్కడ పేరుకుపోయిన చెత్తని దాని నుంచి రకరకాల వ్యాధులు కానీ ఇతరత్ర కానీ వ్యాపించనీయకుండా మొత్తంగా క్యాపింగ్ కూడా 140 కోట్ల రూపాయలతో క్యాపింగ్ కూడా చేశాం. దాంతోపాటు ఆ లీషెట్ ఏదైతే ఉంటుందో, మురికి నీరు ఏదైతే వర్షం పడి ఆ చెత్త కుప్ప మీద దాని నుంచి కిందికి వచ్చి దాని నుంచి మళ్ళీ చెరువుల్లోకి పోయి కలుషితం చేస్తుందో ఆ లీషెట్ ట్రీట్మెంట్ కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ లీషెట్ ట్రీట్మెంట్ కోసం కూడా ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైంది. దాన్ని కూడా అతి త్వరలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా అత్యాధునికమైన వేస్ట్ ట్రీట్మెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోని ఏ నగరము చేయని విధంగా అత్యాధునికమైన మెషినరీ కానీ అత్యాధునికమైన పద్ధతుల్ని కానీ వీటన్నిటిని అవలంబిస్తూ ముందుకు పోతా ఉన్నాం. అందులో ఒక ముఖ్యమైన ముందడుగు ఈరోజు కేవలం సాలిడ్ వేస్ట్ మాత్రమే కాకుండా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఏ నగరము చేయని విధంగా 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని 100% సివరేజ్ని ట్రీట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ ఉద్భవించబోతా ఉంది. 3,866 కోట్ల రూపాయల ఖర్చుతో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. సో ఈ రకంగా అటు సాలిడ్ వేస్ట్ ఇటు లిక్విడ్ వేస్ట్ రెండింటిని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కొత్తగా ఈరోజు మీరు చూసినట్టయితే ఈ ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈరోజు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక 6 మెషిన్లు 6 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ని కూడా నగరాల్లో చెరువులను మంచిగా నిర్వహించడానికి, చెరువుల్లో చెత్త లేదా అక్కడ పెరిగే వాటర్ హయసింత్ ఏదైతే ఉంటుందో గుర్రపు డెక్క, దానికోసం ఈ అత్యాధునికమైన 6 ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ని కూడా మనం ఈరోజు వినియోగంలోకి తెస్తూ ఉన్నాం. అందులో 3 పెద్దవి ఉన్నాయి, ఒక్కోటి 1,50,00,000 రూపాయల ఖర్చు, 3 చిన్నవి ఉన్నాయి 1 కోటి రూపాయల ఖర్చుతో. ఈ 6ంటిని కూడా నగరంలోని 185 చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిలో వినియోగించి సమర్థవంతంగా వాటి నిర్వహణను కూడా చేపడతాం. ఒకవైపు సివరేజ్ ట్రీట్మెంట్ చేయడం, మరొక వైపు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్స్ ద్వారా నగరంలోని మంచి చెరువులను కూడా మంచిగా మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో అటు సాలిడ్ వేస్ట్ కానీ ఇటు లిక్విడ్ వేస్ట్ కానీ అత్యాధునికమైన పద్ధతుల్లో మెయింటైన్ చేస్తూ హైదరాబాద్ విశ్వనగరం కావాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో దానిని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న మా జిహెచ్ఎంసీ మేయర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, నగర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మహమ్మద్ మహమూద్ అలీ గారికి, మా జిహెచ్ఎంసీ సిబ్బంది, జోనల్ కమిషనర్లు, ఇంకా మొత్తం అందరికీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. జై తెలంగాణ. గవర్నర్లు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సింది. అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్కి అతి షార్ట్ నోటీస్లో మనకి ఈ లాంచ్ ప్రోగ్రామ్కి వచ్చిన మన హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఏయుడి సో కేటీఆర్ రామారావు గారికి, అనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు ఆనరబుల్ అనిమల్ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు మహమ్మద్ అలీ గారికి,
సో మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారికి, మన ఎమ్మెల్యే గారు దానం నాగేంద్ర గారికి, డిప్యూటీ మేయర్ గారు, మళ్ళీ మన కార్పొరేటర్ గారికి, మళ్ళీ మన అఫీషియల్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్ని చక్కగా సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అదేలాగా ఈ ప్రోగ్రామ్ని మనకి షార్ట్ నోటీస్లో ఆర్గనైజ్ చేసి సక్సెస్ఫుల్గా చేయడానికి ప్లాన్ చేసిన మన రామ్కి సిబ్బందికి కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.